മലങ്കരയുടെ പരിശുദ്ധ പുണ്യപിതാവേ, മലങ്കര മക്കൾ തൻ കാവൽ പിതാവേ. పితా పుత్ర పవిత్రాత్మైన సత్యేక దేవుని నామమున ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునరుద్ధానుడైన యేసు ప్రభు తన శిష్యులతో ఇట్లనెను, మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి స్వార్థనే ప్రకటించండి. సహోదరులారా, మన మలంగర సిరియన్ కథోలిక సభని సంబంధించి జూలై నెల 15వ తారీఖు అంటే చాలా ముఖ్యమైన ప్రాముఖ్యమైన ఒక దినము. ఎందుకనగా పునరైక్య స్థాపకుడు పుణ్య శ్రేష్ఠ ఆచార్యుడు ధన్యుడు మార్ ఇవానియోస్ తండ్రి గారి యొక్క జ్ఞాపక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము జూలై నెల 15వ తారీఖు మనము చాలా గౌరవంగా ఘనంగా కొనియాడుతున్నాము. దానికి కారణం ఏమిటంటే, యేసు ప్రభు మార్కు శుభవార్త 16వ అధ్యాయము 15వ వచనంలో చెప్పినట్లుగా సర్వ లోకానికి వెళ్లి సర్వ సృష్టికి స్వార్థని ప్రకటించడానికి మార్ ఇవానియోస్ తండ్రి గారు దేవుని యొక్క పిలుపుని దేవుని చిత్తానుసారముగా దేవునికి ఎన్నుకొనబడినట్లుగా ఆ యొక్క పునరుత్థాన దేవుని అందరికి ఇచ్చినట్టు పునరైక్య స్థాపకుడుగా మారయ్యారు. పేదవాళ్ళ కోసము, వెనుకబడిన వారి కోసము, భాష దేశము ఏమీ చూడకుండా అందరికీ దేవుని యొక్క రక్షణ కార్యాన్ని అందించడానికి తన జీవితాన్ని త్యాగం చేశారు. కాబట్టి ఈ రోజు మనము చూస్తున్నట్లయితే జూలై నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు అందరము మలంగర సురియాని కథోలిక శ్రీ సభలో ఉన్న ప్రజలందరము ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తూ, ఉపవాసములు చేస్తూ, త్యాగ కార్యములు చేస్తూ, దివ్య బలులు అర్పిస్తూ ఆయన యొక్క సమాధి దగ్గరికి పాదయాత్రగా చేస్తూ ఈ యొక్క పండుగని చాలా ఘనంగా కొనియాడుతున్నాము. పేదవాళ్ళ కోసము, సర్వ సృష్టి కోసము దేవుడు రక్షణ ఇచ్చినట్లుగా ఈ యొక్క పుణ్య శ్రేష్ఠ ఆచార్యుని పాదము మనము కూడా వెంబడిస్తాము. దేవుని నామము మహిమపడాలి అని ఆయన చెప్పినట్లుగా, ఆయన చేసినట్లుగా మనం కూడా దేవునికి మనల్ని అప్పగిస్తాం. ఈ యొక్క దినము దేవుడు అందరినీ దీవించిన గాక. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.